ఏకలవ్యుని కోరిక. ఏకలవ్యుడు నిషాద తెగకు చెందిన యువరాజు, హిరణ్యధనువు కుమారుడు. అతనికి లోకంలోనే అత్యంత గొప్ప విలుకాడు కావాలని కోరికుండేది. ఆ కాలంలో ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు అస్త్ర విద్యలను నేర్పే గొప్ప గురువుగా ఉండేవారు. ఏకలవ్యుడు ద్రోణుని దగ్గరకు వెళ్లి తనకు విలువిద్య నేర్పమని కోరాడు. ద్రోణాచార్యుని నిరాకరణైతే ద్రోణాచార్యుడు కేవలం రాజవంశీయులకు, క్షత్రియులకు మాత్రమే విద్యను నేర్పిస్తానని మాట ఇచ్చి ఉండటం వల్ల మరియు సామాజిక కారణాల వల్ల ఏకలవ్యుణ్ణి శిష్యుడిగా స్వీకరించడానికి నిరాకరిస్తారు. దీనితో ఏకలవ్యుడు నిరాశ చెందకుండా అడవికి తిరిగి వెళ్తాడు. మట్టి విగ్రహం అభ్యాసం. ద్రోణాచార్యుణ్ణి మనసులోనే గురువుగా భావించిన ఏకలవ్యుడు అడవిలో ద్రోణుని మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఆ విగ్రహం ముందే ప్రతిరోజు కఠినమైన సాధన చేసేవాడు. గురువు ప్రత్యక్షంగా లేకపోయినా ఆయనపై ఉన్న భక్తితో ఏకలవ్యుడు అద్భుతమైన విలువిద్యను సొంతం చేసుకున్నాడు. కుక్క నోరు మూయించటం. ఒకరోజు పాండవులు, ద్రోణాచార్యుడు అడవికి వేటకెళ్తారు. వారు వెంటున్న కుక్క ఏకలవ్యుడున్న ప్రాంతానికి వెళ్ళి మొరుగుతుంది. ఏకలవ్యుడు తన బాణాలతో ఆ కుక్కకి ఎటువంటి గాయం కాకుండా కేవలం అది మొరగకుండా నోరు మూసేలా 7 బాణాలు సంధిస్తాడు. ఇది చూసిన ద్రోణుడు మరియు అర్జునుడు ఆశ్చర్యపోతారు. అర్జునుడి కంటే గొప్ప విలికాడు మరొకడు ఉండడని ద్రోణుడు గతంలో మాటిచ్చుంటాడు. ఆ విలికాడు ఎవరో తెలుసుకోవాలని వెతకగా ఏకలవ్యుడు కనిపిస్తాడు. నీ గురువు ఎవరు అని ద్రోణుడు అడగగా ఏకలవ్యుడు ద్రోణుని విగ్రహాన్ని చూపిస్తాడు. అర్జునుడికిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మరియు ఏకలవ్యుడు ప్రతిభకు షాక్ తిన్న ద్రోణుడు గురుదక్షిణగా ఏకలవ్యుని కుడిచేతి బొటనవేలుని అడుగుతాడు. ఏకలవ్యుని త్యాగం, విలువిద్యలో బొటనవేలు ఎంత ముఖ్యమో ఏకలవ్యుడికి తెలుసు. బొటనవేలు లేకపోతే బాణం పోతే బాణం సంధించడం అసాధ్యం. అయినా సరే ఏమాత్రం సంకోచించకుండా తన కత్తితో బొటనవేళ్లు కోసి ద్రోణాచార్యుని పాదాల చెంత పెడతాడు. గురుదేవా, నా గురుదక్షిణ స్వీకరించండి. తథాస్తు.